అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ట్రంప్ తనపై పదే పదే వ్యక్తిగత విమర్శలకు దిగడంపై డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్ తాజాగా స్పందించారు. పిరికి వాళ్లే అలా మాట్లాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియా ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, ఈ మధ్య రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోంది. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చతురత మీద ఆధారపడి ఉంటుంది. ప్రజల జీవితాల బాగు కోసం ఆలోచించే వారే నిజమైన నాయకులు. అంతేగాని ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారంతా నా దృష్టిలో పిరికి వాళ్లే అని మండిపడ్డారు. అంతకుముందు పెన్సిల్వేనియాలోని విల్కెస్ బారేలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ కమలా హారిస్ పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. కమలా హారిస్ భయంకరంగా నవ్వుతుందని, ఆమె కంటే తానే చూడటానికి మంచిగా కనిపిస్తున్నానని తెలిపారు. కమలా నోరు మూసుకొని తిరుగుతోంది. ఆమె నవ్వాలని నేను కూడా అదే కోరుకుంటున్నా. చూడటానికి కమలా కంటే నేను చాలా బాగుంటాను. తెలివితేటల గల వ్యక్తిగా కనిపిస్తాను. ఆమె ఏ విషయాన్నైనా చెత్తగా చెబుతారు. మాటల్లోనే అబద్ధాలు దొరికిపోతాయి. టైమ్ మ్యాగజైన్ వద్ద కమలా హారిస్ ఫోటోలు లేవంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలతో దూషిస్తోంటే కమలా హారిస్ కి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా నిర్వహించిన పోల్లో ఆమెకు 48% మంది పెద్దల మద్దతు లభించింది. బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు 39%గా ఉన్న ఈ మద్దతు ఇప్పుడు 48%కి పెరగటం విశేషం. అసోసియేటెడ్ ప్రెస్, NORC సంయుక్తంగా ఈ పోల్ నిర్వహించాయి. హారిస్ గురించి పెద్దగా అవగాహన లేదని జూన్లో 12% మంది చెప్పగా, తాజా పోల్లో అది 6%కి పడిపోవటం గమనార్హం. 30 ఏళ్లలోపు వయసున్న డెమోక్రాట్లలో, స్వతంత్రుల్లో, మహిళల్లో, యువతలో ఆమెకు మద్దతు స్వల్పంగానే పెరగ్గా, ఆఫ్రో ఏషియన్, హిస్పానిక్ పెద్దల్లో మాత్రం గణనీయ మద్దతు సాధించగలిగారు.